హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆర్కే ఫిషింగ్ రాడ్స్. ఫ్రెండ్స్, మన షాప్ అడ్రస్ వచ్చి జంగారెడ్డిగూడెం, ఏలూరు డిస్టిక్, గవర్నమెంట్ కాలేజ్ దగ్గర, దాంగే నగరు, రామాలయం. గవర్నమెంట్ కాలేజీ వాటర్ ట్యాంక్ రోడ్డు తిన్నంగా ఎదురుకు వచ్చేస్తే మనకి రామాలయం, గాంధీ బొమ్మ, మన బయట ఆర్కే ఫిషింగ్ రాడ్స్ లోగోస్ కనిపిస్తూనే ఉంటాయి. మనకి ఈ షాపు తప్ప జంగారెడ్డిగూడెంలోని ఎక్కడా కూడా షాపు లేదు. ఇల్లు షాపు రెండు ఒకటే. మన పాత కస్టమర్ తెలుసు, కొత్త కస్టమర్స్ ఎవరైనా చూస్తుంటే చెప్తున్నా. మన ఇల్లు షాపు రెండు ఒకటే. ప్రత్యేకించి మనకి సెంటర్లో షాపులు అలాంటివి ఏమీ లేవు. ఓకే, రెగ్యులర్గా అన్ని వీడియోలో చెప్తున్నాను కాబట్టి ఈ వీడియోలో చెప్తున్నాను. మనకి బైట్ కాస్టింగ్ మెషిన్లు వచ్చినాయి, బైట్ కాస్టింగ్ రాడ్లు వచ్చినాయి, హ్యాండ్మేడ్ ఫ్రాగులు వచ్చినాయి. స్నేక్ సీజన్ స్టార్ట్ అయింది కాబట్టి ఈ వీడియోలో మీకు ప్రత్యేకించి హ్యాండ్మేడ్ ఫ్రాగులే. మన షాపులో ఉన్న హ్యాండ్మేడ్ ఫ్రాగులు కాకుండా, ఫైర్ ఫాక్స్ కంపెనీ ఫ్రాగులు కాకుండా ఇప్పుడు వచ్చిన మొత్తం ఎన్ని ఫ్రాగులు హ్యాండ్మేడ్ వచ్చినాయి ఏంటి అన్నది దయచేసి గమనించండి. అవి కవర్లోంచి ఇలాగా, ఇవి బ్రాండెడ్ అనమాట. బ్రావో అని, లెర్క్ అని చెప్పేసి ఉన్నాయి కాబట్టి అవి కవర్లోంచి తీస్తే, కవర్లోంచి ఎందుకు తీయనంటే ఇక్కడ ఈ బాక్స్ లోంచి ఓపెన్ చేసామంటే ఇక్కడ ఏమని ఉంది, 6 AM 12 to 13 grams అని ఉంది. ఒకవేళ ఈ కవర్ తీసేసి నేను మర్చిపోయి ఈ కవర్లో పెట్టేసాను అనుకోండి, సపోజ్ ఇదేంటిది, ఇది లెర్క్, ఇదేమో లెర్క్ కంపెనీ, ఇదేమో బ్రావో కంపెనీ. అంటే ఇందులో ఉన్న ఫ్రాగ్ ఇందులోకి, ఇందులో ఉన్న ఫ్రాగ్ ఇందులోకి ఎక్కడ మిస్టేక్ వల్ల వెళ్ళిపోతాయి అని చెప్పేసి ఎట్టి పరిస్థితుల్లో బ్రాండెడ్ ఫ్రాగుల్ని నేను ఓపెన్ చేయను. ఫైర్ ఫాక్స్ కంపెనీ అంటే మనకు అన్నీ తెలుసు. ఫ్రాగులు మొత్తం అంతా కూడా సైజులు మనకు ఆల్రెడీ అనుభవమే కాబట్టి తెలుసు. కాబట్టి వాటిని మనం తీసినా సరే మళ్ళీ పెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. ఓకే, ఎన్ని ఫ్రాగులు వచ్చినాయి, ఏ మోడల్స్ వచ్చినాయి మొత్తం అన్ని ఈ వీడియోలో క్లియర్గా చూపిస్తాను. సాధ్యమైనంత వరకు మీరు ఆ కవర్లోంచి చూసి అడ్జస్ట్ అవ్వండి. మిగతా వివరాలని క్యాటలాగ్లోనే డిఫరెంట్ మోడల్స్లో చక్కగా మీకు ఆల్రెడీ క్యాటలాగ్లో అప్లోడ్ అయిపోయినాయి. కావాల్సిన వాళ్ళు అక్కడ నుంచి బుకింగ్ చేసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మోడల్ చూసుకోండి. ఇది వచ్చి బ్రావో. ఇక రేట్లు మీకు అన్నీ తెలిసిందే కదా. బ్రావోలో పండాక మోడల్ అనమాట. ఇది 12 నుంచి 13 గ్రాములు. ఫ్రాగ్ వచ్చి 495 రూపాయలు, 6 AM అనమాట. అంటే ఒక ఎగ్జాంపుల్ చెప్పాను. ఇలాగ ఇప్పుడు వచ్చిన ఫ్రాగులన్నీ చెప్పుకుంటూ వెళ్ళాలంటే టైం బాగా ఎక్కువైపోద్ది కాబట్టి ఇలా చూపిస్తాను చూడండి. రెడ్ కలర్లో ఈ ముందు బ్రావో చూపించేస్తాను మీకు. ఒక బ్రావో లెక్కలో చూపించేస్తే అప్పుడు లెక్క చూపిస్తాను. బ్రావోలో ఏవే మోడల్స్ వచ్చినాయో ఒకసారి చూపిస్తాను మీకు. ఒకటి, తర్వాత గ్రీన్లోని, నెక్స్ట్ వచ్చి బ్రావోలోని గ్రీన్ కలర్ మోడల్. ఇక్కడ గుర్తుంచుకోండి, ఒకటేమో పాండా మోడల్లో, ఒకటేమో గొరిల్లా మోడల్లో. బ్రాండ్ వచ్చి బ్రావో అనమాట. మోడల్లో ఇంచుమించులో మీకు వీడియోలో చూపించడానికి ప్రయత్నిస్తాను. చక్కగా చూసుకొని చక్కగా చూడండి, చూసి కొంచెం ఎంజాయ్ చేయండి. తర్వాతనేమో మిగతా అన్ని కూడాను క్యాటలాగ్లో మెన్షన్ చేస్తాను. రేట్లు ఇక్కడ ఉంటాయి, మొత్తం అన్నిటికి కూడాను రేట్లు కంపెనీ ఇచ్చేస్తుంది 495 అని చెప్పేసి అని. తర్వాత ఇవే ఇంచుమించు మొత్తం అన్నీ ఇంకా అలాగే ఉంటాయి అనమాట, బ్రాండెడ్ కాబట్టి. బ్లాక్ మీద గోల్డ్. నెక్స్ట్ వచ్చి పింక్ మీద డిజైను. ఇప్పుడు బ్రావో ఫ్రాగులు చూపిస్తాను. బ్రావో అయిపోయిన తర్వాత మీకు పాండా ఇవి చూపిస్తాను, లెర్క్ ఫ్రాగులు చూపిస్తాను. ఇదో మోడల్. నెక్స్ట్ వచ్చి ఇదో మోడల్. హ్యాండ్మేడ్ ఫ్రాగులు అనేసరికి మోస్ట్లీ అందరూ ఎక్కువగా ఎందుకు ఇష్టపడతారంటే, బ్రావో ఫ్రాగులకి ఓకే, ఇది బ్రావో. హ్యాండ్మేడ్ ఫ్రాగులు అనేసరికి సీసం లోపలికి ఉంటుంది, సీసం ఊడిపోద్దనే భయం ఉండదు, సీసం లోపలికి ఉంటుంది. నెక్స్ట్ వచ్చి క్వాలిటీ, రబ్బర్ క్వాలిటీ చాలా స్మూత్గా ఉంటుంది. ఆ తర్వాత హుక్స్ వచ్చి చాలా షార్ప్గా ఉంటాయి, చాలా హెవీగా ఉంటాయి. క్వాలిటీ అనమాట, హెవీ క్వాలిటీతో ఉంటాయి, సాగిపోవడం అలాంటివి ఉండవు. మూమెంట్ కూడాను ఎక్సలెంట్గా ఉంటుంది అనమాట. అంటే ఈ ఫ్రాగ్ షేప్ మూమెంట్ కూడాను ఎక్సలెంట్గా ఉంటుంది. అందులోనే హ్యాండ్మేడ్ అనేసరికి ఎక్కువగా ఇష్టపడతారు అనమాట ఇందులోనే. ఇప్పుడు మీకు చూపించిన ఈ మోడల్ అన్నీ బ్రావో రాసేసి ఉంటుంది, మొత్తం బ్రావో అని రాసేసి ఉంటుంది. ఇక్కడికి ఈ బ్రావో అని సపరేట్గా మీకు పెడతాను, మళ్ళీ మీరు విడిగా క్లియర్గా చూసుకుంటారు. కానీ ప్రతి ఒక్కటే కూడాను క్యాటలాగ్లో చక్కగా మెన్షన్ చేసేసాను.
క్యాటలాగ్లో 1, 2 సార్లు మీరు ఖాళీగా ఉన్నప్పుడే చూడండి. క్యాటలాగ్లో చక్కగా చూసి మీకు కావాల్సిన మోడల్ ఆర్డర్ పెట్టుకుందరు కానీ. ఇప్పుడు లెఫ్ట్ చూపిస్తాను చూడండి. ఇదిగో డిఫరెంట్ మోడల్స్, డిఫరెంట్ సైజులు. ఇక్కడ ఏమనుంది, ఇదిగో లెర్కో టైగర్ ఫ్రాక్ అనమాట. టైగర్ ఫ్రాక్ వచ్చి ఇది వచ్చి ఎంత ఉంది, 12 నుంచి 13 గ్రాములు. రేట్ వచ్చి 445 ఇలాగ ఉందన్నమాట. ఫ్రాకు సైజ్ చూసారా, ఆ సైజు ఈ సైజు మొత్తం ఇక్కడ ఎంత కూడా ఇంప్రెషన్ ఎక్కడ చెబుతుందంటే స్పూన్ క్వాలిటీ, హుక్స్ క్వాలిటీ, సైజు ముందు ఫ్రాగు మోడల్ అనమాట. ఈ మోడల్, దీనికి వాడిన రబ్బర్ బిల్ క్వాలిటీ, తర్వాత సీసం లోపల రావడం, ఇవన్నిటికీ అనమాట. బ్రావో హ్యాండ్మేడ్ ఫ్రాకులు కావాలన్నారని ఎక్కువ కస్టమర్ వాళ్ళు అడగడానికి ఛాన్స్ ఉంటుంది అన్నమాట. ఇందులో లొకానా ఫ్రాకులు కూడా ఒక 2-3 మోడల్స్ వచ్చినాయి. ఇవి అయిన తర్వాత అవి కూడా చూపిస్తాను. ఇవి జస్ట్ మామూలుగా నార్మల్గా ఇలా చూపిస్తున్నాను. ఈ గతంలో కూడా చెప్పాను మీకు, కంపెనీ ఫ్రాకులు ఓపెన్ చేయకూడదండి. ఓపెన్ చేసినప్పటి నుంచి ఏముంది, బాక్స్లో పెట్టినప్పుడు ఒక దాంట్లోంచి ఒకటి బై మిస్టేక్ని వెళ్ళినాయి అనుకోండి, తీసుకున్న వాళ్ళు ఏమో బ్రావో అని తీసుకుంటారు. తీరా చూస్తే ఏ లెర్కో పండు అంటే రెండు కంపెనీయే. సైజులు నేను చెప్పింది అనమాట. ఒకటి 13 గ్రాములు ఉంటుంది, ఒకటి 9 గ్రాములు ఉంటుంది. ఇంకా దాని మీద ఏంటంటే సైజులు వాళ్ళు అనుకున్న సైజు రాకపోతే కస్టమర్ ఎంత రేటు పెట్టి కొనుక్కొని ఇబ్బంది పడతారు అనమాట. అందుకని ఎప్పుడు కూడా నేను కంపెనీ ఈ ఫ్రాగులు నేను ఓపెన్ చేసి చూపించడానికి ఇష్టపడను. మొత్తం మోడల్స్ అన్ని ఇదిగో ఫుల్ బ్లాక్లో కావాలన్నా అంటారు చూసారా, ఫుల్ బ్లాక్. ఇది ఇంకా ఈ డీజిల్ ఏమీ లేవు దీనికి మొత్తం చుట్టూ కూడాను. అది మొత్తం ఎన్ని మోడల్స్ వచ్చినాయో ప్రత్యేకించి అనమాట. ఏది మన షాపులో ఉన్నాయి కాకుండా మన పాత కస్టమర్లకు అర్థమైపోతాయి. మన ఆర్కానే క్యాటలాగ్లో ఇవి లేవు కదా, ఇవి కొత్తగా వచ్చినాయి కదా అని చెప్పని అర్థమైపోతాయి. ఇదిగో మళ్ళీ ఈ బ్లాక్ మీద సైడ్ సన్నటి డిజైన్, కనిపించిన సన్నటి డిజైన్ అనమాట. బ్లాక్ అని ఎక్కువ ఇష్టపడుతుంటారు కదా, ఆ బ్లాక్లో అనమాట ఇవి. తర్వాతనేమో బ్లాక్లోని గరుడ, దీని పేరు గరుడ అనమాట. ఇదిగో చూసారా, ఇదిగో గరుడ. ఓకేనండి. ఇదిగో ఇది 14 గ్రాములు. ఈ షేప్ చూడండి ఒకసారి ఎంత ఎక్సలెంట్గా ఉంటుందో. ఇదిగో షేపు ఎలాగుంటుందంటే మంచి ఏంటంటే ఇంత రేటు పెట్టినప్పుడు ఇటు క్వాలిటీ మ్యానుఫ్యాక్చరింగ్ కోసం అసలు మనం ఏం మాట్లాడక్కర్లేదు. మంచి మోడల్ మంచి వీటితో చేస్తారనమాట ఇవి. ఇదిగో చిన్న ఫ్రాకులు కావాలన్నా, మామూలుగా హ్యాండ్మేడ్లోనే చిన్న ఫ్రాకులు కావాలన్నా అంటారు కదా, చిన్న ఫ్రాకులు. అందులోని గరుడలోని ఇదో మోడల్. మళ్ళీ ఇవన్నీ కూడాను ఆల్రెడీ క్యాటలాగ్లో మెన్షన్ అయిపోయినాయి. ఓకేనండి. చక్కగా చూసుకొని 1-2 సార్లు చూసుకొని మీకు కావాల్సిన ఐటమ్స్ చక్కగా ఆర్డర్ పెట్టుకొని మీ అడ్రస్ పెట్టండి. బ్లాక్లో చూసారా డిజైన్ ఎంత బాగుంది చూసారా, ఇదిగో చూసారా షేపు, సైడు, మళ్ళీ బ్యాక్ సైడ్ ఫుల్ బ్లాక్. తర్వాత ఇది ఇక్కడికి హ్యాండ్మేడ్ లెక్. తర్వాత ఇదో మోడల్, ఇదో మోడల్ చూసారా. పచ్చ కప్పలు కావాలని అడుగుతుంటారు కదా, ఇదిగో పచ్చ కప్పలు, చిట్టి కప్పలు, పచ్చ కప్పలు టైప్ ఉంటాయి అన్నమాట. తర్వాత లొకానాలోని మన షాప్లో ఉన్నాయి కాకుండా మళ్ళీ ఇంకో 3 మోడల్స్ వచ్చినాయి. ఇది లొకానా, ఇది చిన్న ఫ్రాకులు అనమాట. బాగా చిన్న ఫ్రాకులు కావాలని అంటారు కదా, ఇదిగో లొకానా. ఇక్కడ రాసి ఉంటుంది లొకానా జూకీ ఫ్రాక్ అని చెప్పేసి 8.5 గ్రాములు అనమాట. అంటే 9 గ్రాములకు లోపు, 8 గ్రాములకు పైన 45 mm అని చెప్పిన. కలర్ వచ్చి బ్లాక్ అని, మొత్తం ఇంకా బ్రాండెడ్ అనేసరికి దాని మీదే మెన్షన్ అయిపోయి ఉంటుంది. ఇదిగో ఇది ఒక మోడల్ చూసుకున్నారు కదా. ఒకసారి ఎప్పుడు మాదిరిగానే లెక్క పెట్టి చూపిస్తాను చూడండి ఒకసారి. ఇదిగో హ్యాండ్మేడ్ ఫ్రాకులేమో 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23, 24, 25, 26, 27, 28, 29, 30, 31, 32, 33, 34. మన షాపులో ఉన్న హ్యాండ్మేడ్ ఫ్రాకులు కాకుండా, మన షాపులో ఉన్న ఫైర్ ఫాక్స్ ఫ్రాకులు కాకుండా ఇప్పుడు హ్యాండ్మేడ్ లేటెస్ట్గా 34 మోడల్స్. లొకానా ఏమో మన షాపులో ఉన్నాయి కాకుండా 3 మోడల్స్. చక్కగా క్యాటలాగ్లో మెన్షన్ చేశాను. ఫొటోస్ పెట్టకండి. ఫొటోస్ పెడితే ఆ స్టాక్ ఉందో అయిపోయిందో కన్ఫ్యూజన్ అయిపోతుంది అనమాట. ఫొటోస్ పెట్టకుండా చక్కగా క్యాటలాగ్లోకి వెళ్ళి, ఇదిగో క్యాటలాగ్ నెంబరు, క్యాటలాగ్లోకి వెళ్ళి కావాల్సిన చక్కగా హ్యాండ్మేడ్ ఫ్రాకులు ఇంకా సీజన్ స్టార్ట్ అయిపోయింది కాబట్టి చక్కగా బుకింగ్ చేసుకుని హ్యాపీగా ఫినిషింగ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలోని మళ్ళీ బైట్ కాస్టింగ్ మెషిన్లు, తర్వాత బైట్ కాస్టింగ్ రాడ్లు, ఇది హంటింగ్ బ్లాకు, తర్వాత డెడ్లీ హంటు,
తర్వాత లొకానా ప్రెడేటరు ఇవి వచ్చినాయనమాట. ఒకసారి క్యాటలాగ్‌లో చూడండి. క్యాటలాగ్‌లోని ఎప్పటికప్పుడు అప్‌లోడ్ అయిపోతుంటాయండి. రెగ్యులర్‌గా మన క్యాటలాగ్ ఒకసారి మీరు అలాగా ఖాళీగా ఉన్న టైంలో ఒకసారి సెర్చ్ చేస్తుంటే రెగ్యులర్‌గా అప్‌లోడ్ అయిపోయిన ఐటెమ్స్ అక్కడ కనిపిస్తూ ఉంటాయనమాట. ఓకే. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మీ ముందుకొచ్చి వచ్చిన ఐటెమ్స్ కోసం వివరిస్తాను. అంతవరకు అందరికీ నమస్తే. జై హింద్.